పట్టుకోవడంలో మిస్టర్ క్యూ పాత్ర కూడా ఉన్నది. మరి అతనికెందుకు మోగదు మరణ గంట? అతనికి మొగదు డెత్ బెల్. ఏమో, అతను నాకంటే పొడుగ్గా ఉన్నాడనా, చెవులో పోగు పెట్టుకున్నాడనా? ఏమిటి కారణం? బికాస్ హీస్ మై ఓన్లీ సన్. Black Eagle likes him. Black Eagle is father of you, Mr. Q? Yeah. Mr. Q is always a question to you. ఇది చాలా దారుణం మిస్టర్ క్యూ. ఊరు కాని ఊళ్ళో, దేశం కాని దేశంలో 24 గంటలు తిరగకుండా సీక్రెట్ ఏజెంట్ ని అతను పట్టుకుని చంపమండం చాలా అన్యాయం. అతన్ని నువ్వు చంపకపోతే మా నాన్న నిన్ను చంపుతాడు. నేను మీకు చేసిన ఉపకారానికి ఇదా ప్రతిఫలం? మా నాన్న నుంచి నిన్ను కాపాడడానికి నేను ప్లాన్ చెప్తాను. ఏమిటది? నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసేస్తే నువ్వు నాకు మామ అవుతావు, నేను నీకు అల్లుండి అవుతాను. మా నాన్న నీకు బంధువు అవుతాడు. బంధువుని చంపి బ్రాందీ తాగేంత నీచుడు కాదు మా డాడ్. ఎలా ఉంది ప్లాన్? బాగానే ఉన్నట్టుంది. ఏమా సైట్ సీయింగ్ కి వెళ్ళా? లేదు డాడీ. ఓ మై డియర్ బేబీ, కమ్ ఆన్, లెట్స్ గో. గెట్ ఇన్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ SBR. యా. వాట్ మిస్టర్ క్యూ, వాట్ ఇస్ దిస్? డోంట్ వరీ, మీ డాడ్ వెనక్కొచ్చి వస్తారు. చూసావా నేత్రభాయ్, ఇలా పైనుంచి చూస్తుంటే ఇప్పుడే వేసిన ఫ్యామిలీ దోశలా ఎంత ముచ్చటగా ఉందో ఈ దేశం. నేత్రభాయ్ పిల్ల, ప్రతిమ చూపించిన ఫోటోలో ఉన్న మసాలా వాళ్ళంటి పిల్ల పక్కన ఎవడో పచ్చిమిరపకాయ బజ్జీ లాంటి వాడు ఉన్నాడే. ఆకాశం మధ్యలో ఆగిపోయిందని కంగారు పడుతున్నావా SBR? నువ్వా? త్వరలో నీ ఆట ఆగిపోయే సమయం దగ్గర పడిందని గుర్తు చేయటానికే వచ్చి నా పక్కన ఆగింది. అది అంత తేలిగ్ కాదు నేత్ర. ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు? ముందు ఆ తొట్టో నుంచి ఈ తొట్టోకి దూకు భాయ్, తీరిగ్గా గారెల చుట్టూ మాట్లాడుకోవచ్చు. నార్మై ప్లాట్ఫారం మీద పెసరెట్లు అమ్ముకునే మొహం నువ్వు. నేత్ర, దేశం కాని దేశం వచ్చావు. నువ్వెక్కడున్నావో చెప్పు, నా మనుషులతో నీకు రాస మర్యాదలు చేయిస్తాను. నిన్ను తోలుబొమ్మలు ఆడించే నీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, మీ అందరికీ యమధర్మరాజు తోటి మర్యాద నేను చేయిస్తాను. చెప్పినా నువ్వు రాలేవు. ఎందుకంటే సప్త సముద్రాల కవతల మర్రి చెట్టు త్వరలో ఉన్నాను నేను. ఆ చెట్టు కింద పొగబెట్టి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి ఆ త్వరలోంచి నీ బుర్ర బయటకొచ్చేలా చేసి పట్టుకుని తీరతాను. అయినా వాడితో అంతసేపు మాటలేందుకు నీకు? ఒక్క తోటాతో పేలిస్తే కరెంటు తీగ మీద కాకిలాగా చచ్చుండేవాడు కదా. వాడి చావు కాదు బాబాయ్ మనకు ముఖ్యం, వాడి వెనుకున్న మూల విరాట్ ఎవడో మనకు తెలియాలి. డాడీ, నీ బిజినెస్ పార్ట్నర్ క్యూకి స్క్రూ కొద్దిగా లూజ్ అనుకుంటాను. తిక్క మాటలు వాడను. మరీ తీసిపారేకు బేబీ. వాడు కోట్లకు పడగలెత్తిన వాడు, పైగా నువ్వంటే పడి చస్తున్నవాడు. ఏదో రకంగా నువ్వు అడ్జస్ట్ అయిపోయావనుకో మనకు అన్ని విధాలా బాగుంటుంది. సారీ డాడీ, నేను ఆల్రెడీ నేత్రాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. This is the man. No problem. We'll relay this photo with message. Thank you. I will be available in this number. If you got any information, please let me know it. Sure. Thank you. Have you seen the photos? If you can catch him and surrender to me, you will get a reward of $1,000 each. Okay. Your attention, please. Bữa nay là ngày nói chuyện. Chạy hết đi, thấy ông chạy đi hết đi. Có ông ở bên Ấn Độ hôm qua, ông bị mắc bách bò thôi. Lusarapa, Pusana Rao. Ông khùng người, ông điên rồi. Đừng ai là gần ông không cắn nha, coi chạy đi hết đi. Đừng ai là gần ông mới đó. Ai biết cái đem này chỉ rồi. What's the matter? ఎవడో ఇండియా నుంచి వచ్చి పాస్పోర్ట్ పోగొట్టుకున్నాడంట. ఇక్కడ పిచ్చివాడే రోడ్డు తిరుగుతున్నాడంట. Oh, madman! ప్రమోషన్ ఆగు, నువ్వు వెంటనే సెక్యూరిటీ వాళ్ళకి దొరికిపో. ఈ దేశంలో పిచ్చి వాళ్ళని కాల్చి పారేస్తారా? ఏమైనా పిచ్చి కింద నాకు పిచ్చేమిటి? Look there, madman! కాక ఎవరికి? Stop, madman, stop! Don't catch him! Catch him! Stop it!
madman. He's a very dangerous man. I'm a very good man. I'm not a mad man. See, He's dangerous. I'm not a mad man. I'm a very good man. I'm not mad. Please see this. See it first and then they said, Baba, I'm not mad. Don't do anything. He's my uncle. Your uncle? Yes, uncle. బాబాయ్ పాస్పోర్ట్ పోగొట్టుకునేలా పిచ్చి వాళ్ళ తిరిగితే ఎలా చెప్పు? నేత్ర ఇది అదే ఆ పెద్దోడు చూడు నీ కోసం ఎలా లబో దిబో అని ఏడుస్తున్నాడు. లబో దిబో దిబో లబో. ఇలా అయిపోయావేమిటి బుడు బాబాయ్? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పెద్దగొట్టుడు కొడతారు ఈ దేశంలో. ఈ కోడళ్ళు ఇద్దరు బోర్ నేడుస్తూ ఎలా ఉన్నారు వాడు చూడు. మామగారు కోడళ్ళ అసలు నా కొడుకులే లేదు బాబాయ్. బాబాయ్ నీకు అసలు కొడుకులే లేరా? ఒరే పెద్దోడా చూసావురా మతి పూర్తిగా పోయిందిరా. బాబాయ్ తన కొడుకులం మమ్మల్ని మర్చిపోతే మర్చిపోయావు గాని కనీసం ఆ ఇద్దరి కోడలు మాత్రం మర్చిపోవద్దు. నేత్ర నన్ను బాబాయ్ అంటావు మళ్ళీ కొడుకునంటావు ఏమిటి వరస పిచ్చ పిచ్చగా ఉందా? ఇది మన దేశం కాదు, మన భాష ఇక్కడ అర్థమే చావదు కాబట్టి మేము వర్యాకు చెప్పాను. త్వరలోంచి నీ బుర్ర బయటకు తీసే ప్రయత్నం చేస్తానని దానికి వేసిన ప్లాన్ ఇది. నీ కోడలు వస్తున్నారు. వస్తావా రావా? బాబాయ్ నీ కాళ్ళట్టు మధ్య వచ్చే బాబాయ్ రా బాబాయ్ బాబాయ్ నేత్రభాయ్ ఎత్తుకు పై ఎత్తు. ఆ నేత్ర వచ్చేస్తాడమ్మా, మీరు తింటూ ఉండండి మళ్ళీ తీసుకొస్తాను. నేత్ర వచ్చే వరకు మేనేజ్ చేసి ఒక తర్వాత ఒకటి తినిపిస్తూనే ఉండు. అలాగేనమ్మా. వాంతులు అవుతున్నాయని కనిపిస్తోంది లేవే. అమ్మా ఇక్కడ టిఫిన్ తింటే వాంతులు వస్తాయని తెలిస్తే నా హోటల్ మూతపడిపోతుంది. ఎవరికి చెప్పకమ్మా. నేరం మీ టిఫిన్ కదా స్వామి గారు, నా కడుపుది. కడుపు బహుశా 3వ నెల అనుకుంటాను. పెళ్లి కాకుండా కాలు జారేనండి. చచ్చిన ఆయన ఎవరమ్మా? నేత్ర. నేత్ర విన్నావా అమ్మా? బాబాయ్ దానివన్నీ నాటకాలే. కడుపు అన్నవాహిక చిన్న పేగులోని కథలు చెప్తే నోరెత్తకుండా నేత్ర పెళ్లి చేసుకుంటాడని దాని ప్లాను. నో షీఈ్ నాట్ ప్రెగ్నెంట్. మరేం కంగారు పడకమ్మా, కడుపేం లేదన్నారుగా. కానీ నేత్ర నన్ను ముద్దు పెట్టుకున్నాడే. ముద్దుకి పిల్లలు పుడితే నేను దీనికి పెట్టిన ముద్దులకి కుప్పలు కుప్పలుగా పిల్లలు పుట్టేవారు. కానీ లేదే, లింగు లింగుమని ఒక్కడే. కావాలంటే చూడు. అమాన్ పిచ్చిడి కాదే, పిచ్చి పిచ్చి. హలో లేఖ. మిత్ర నువ్వు అర్చితగా నాతో రావాలి, మా నాన్నగారిని కడవాలి. అంతకంటే ముందు ఒక తీయని తీయని అబ్బబ్బబ్బ అందం దెబ్బ ఓయబ్బ తబ్బిబ్బయ్య ఇబ్బందబ్బ చూడబ్బ పొగరు యౌవనం పగటి శోభనం అడుగుతున్నది ఆగనన్నది. బాగుందబ్బ బాణం దెబ్బ ఓయబ్బ జబర్దస్తి డబ్బల్ దోస్తి తాలబ్బ అదిరిపోతది ఎదురు గుర్రది అరస గుండెకు రూటు వెయ్యరా. అబ్బబ్బబ్బ అందం దెబ్బ ఓయబ్బ తబ్బిబ్బయ్య ఇబ్బందబ్బ చూడబ్బ